వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో మినిమం ఇంగ్రీడియంట్స్తోనే ఇంత టేస్టీ స్ట్రీట్ స్టైల్ పకోడా చికెన్ పకోడా చేసుకోవచ్చండి. సో దీనికోసం ఫస్ట్ మనం చికెన్ తీసుకొని, ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. మనకు టైం ఉంటే ఒక 1/2 అవర్ ముందే మనం ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. కనీసం లేకపోతే 10 minutes అన్న నానబెట్టుకుంటే టేస్టీగా వస్తుంది చికెన్ పకోడా. దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, కసూరి మెంతి వేసుకొని దీంట్లోకి మరి కొంచెం కారం అనేది మనకు టేస్ట్కి తగ్గట్టుగా, స్పైసీ ఎంత కావాలో దాని తగ్గట్టుగా మనం కారం వేసుకోవాలి. చికెన్ పకోడా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. సో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా దీంట్లో వేసుకొని దీంట్లోకి గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక లెమన్ పీస్ తీసుకొని దాని జ్యూస్ వేసేసుకొని పిండేసి, మనకి స్ట్రీట్ స్టైల్ కావాలి కాబట్టి కొంచెం కలర్ వేస్తే ఆ లుక్ వస్తుంది కాబట్టి కొంచెం కలర్ వేసి 2 టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత శనగపిండి వేసుకున్నానండి. మీకు శనగపిండి లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేయకుండా ఫస్ట్ దీన్ని బాగా మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్ని స్పైసెస్ అంతా ముక్కకు పట్టేదాకా మనము ఫస్ట్ నీళ్ళు లేకుండా మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి నీళ్ళు అనేది ఎక్కువ పోసుకోకూడదు, స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా స్ప్రింకిల్ చేసుకొని కనీసం ఒక 10 నిమిషాల పాటన్నా మ్యారినేట్ చేసుకునే ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుంటే ఈ స్పైసెస్ అన్ని ముక్కకు బాగా పట్టేలాగా ఉండి అప్పుడు చికెన్ పకోడా అనేది పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, టేస్టీగా ఉంటుందండి. లేకపోతే ముక్క గట్టిగా అయిపోతుంది. సో మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటన్నా మనం పక్కన పెట్టుకొని తర్వాత బాండీ పెట్టి నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మనం చికెన్ పీసెస్ అన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం చికెన్ అంతా బాగా ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్ అనేది పెట్టుకోకూడదు. మనం హై ఫ్లేమ్ మనం చికెన్ పకోడా అంతా ఉడికాక తీసుకునేటప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి స్మోకీ ఫ్లేవర్ కోసం తీసుకోవాలి. దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని దీంట్లో కొన్ని ఇలా గోడంబి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. అలా పచ్చిమిరపకాయలు, ఈ గోడంబి, చికెన్ పీసెస్ అన్నీ కలిపి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఇలా చేసుకొని తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే దీనిపైన మనము సర్వ్ చేసుకునే తినేటప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు తప్పకుండా నోటిఫికేషన్గా వస్తాయి.